తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే ఇందులో ఉన్నటువంటి అంశాలని ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో జంతు కొవ్వు కలపలేదు అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక కుట్ర, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటే, కూటమి మాత్రం అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేశారు, సింథటిక్ గీని తయారు చేసి దాన్ని భక్తులకు లడ్డూల్లో కలిపించారు. సో ఇది చాలా దారుణమైనటువంటి మహాపాపం అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే గతంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు, అలాగే ఇప్పుడు ఐసీఏఆర్కి సంబంధించినటువంటి రిపోర్టు. సో ఈ రిపోర్ట్ని బట్టి చూస్తూ ఉంటే గతంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది చాలా అత్యున్నతమైనటువంటి సంస్థ. మరి ఆ ల్యాబ్లో పరీక్షించినటువంటి సందర్భంలో ఎస్ వాల్యూస్ని ఆధారంగా చేసుకొని అప్పట్లో నెయ్యికి సంబంధించి అనేక రకాలైనటువంటి కల్తీ జరిగింది అనేటువంటి అంశాన్ని అప్పట్లో వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అందులో పంది కొవ్వుతో పాటు కొన్ని జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అందులో కలిసింది అని చెప్పేసి కూడా ఆ నివేదిక స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఆ నివేదికను పెట్టుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు సిబిఐతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసిందో, వీళ్ళు విచారణ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు 24వ తేదీన ఛార్జ్షీట్ని ఇచ్చారు. ఆ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్టుకి సంబంధించినటువంటి వివరాలని అందులో చెప్పారు. ఎట్ ది సేమ్ టైం ఐసీఆర్కి సంబంధించినటువంటి హర్యానాలో తీసుకున్నటువంటి ఏదైతే నివేదిక ఉందో దాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10% కంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటాం, LOD అంటాం. సో 10% కంటే కల్తీ తక్కువగానే ఉంటే అది ఈ టెస్ట్లో బయటపడదు, 10% కంటే ఎక్కువ కల్తీ ఉంటేనే అది బయటపడుతుంది అని చెప్పడం జరిగింది. అయితే దీని మీద రకరకాలుగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, కొంతమంది యాగాలు చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళు చేసినటువంటి తప్పు 250 కోట్లకు పైచులకు అక్రమాలకు పాల్పడ్డారు, భారీ ఎత్తున హవాలా చేశారు, తిరుమల శ్రీవారి నెయ్యిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించారు. అంతేకాకుండా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల ఆరోగ్యంతో సహా ఆటలాడుకున్నారు. స్వామివారి ప్రాశస్తాన్ని ఎట్ ది సేమ్ టైం భక్తులకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ సందర్భంలోనే అసలు తిరుమలకు వచ్చేటటువంటి భక్తులు ఈ విషయాన్ని ఏ విధంగా భావిస్తున్నారు, అలాగే తిరుపతికి చెందినటువంటి కొంతమంది స్థానికులు ఈ లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారు అనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసింది ప్రైమ్ నైన్ న్యూస్. సో తిరుపతిలో ఉన్నటువంటి అనేక మందితో కూడా మాట్లాడడం జరిగింది, తిరుమలకు వచ్చినటువంటి భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మనం వింటే అన్నీ కూడా స్పష్టంగా తెలిసేటటువంటి పరిస్థితి ఉంది. కల్తీ నెయ్యి 5 ఏళ్ళుగా జరుగుతుంది. కల్తీ జరిగిందని అందరికీ తెలుసు. మేము 5 ఏళ్లలో ముందు తిన్న లడ్డుకు ఈ 5 ఏళ్లలో తిన్న లడ్డుకు ఎంత తేడా. ఒకప్పుడు ఒక ముద్దంతా తినేవాళ్ళం. గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డు అంత ఒక్క ముక్క తినాలన్నా కూడా ఈ సైడ్ అంతా వచ్చేది, గ్యాస్ ట్రబుల్తో అల్లాడేవాళ్ళం. అది లడ్డా, కల్తీ కాదు, అది మొత్తం లడ్డే రసాయనాలతో చేసింది. మీరు సిట్టు చెప్పినారు కదా 10% కలిపితే కూడా పదార్థాలు అది బయటపడదని. అన్నీ కలిసినాయి. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఈరోజు పండగలు చేసుకుంటున్నారు, నిన్న ఈరోజు ఏమి జరిగిందని చేసుకుంటున్నారో అర్థం కాలే. ప్రజలకు అందరికీ తెలుసు కల్తీ జరిగిందని. లడ్డు నాణ్యతలోనే తెలిసిపోతుంది. వాళ్ళంతా ప్రభుత్వము కల్తీనే, లడ్డు కల్తీనే, ప్రతి ఒక్కటి కల్తీనే. అది లడ్డు గురించి ఇప్పుడుంది, ఎంత తృప్తిగా తింటున్నాం లడ్డు, నీట్గా మంచి స్మెల్లు. ఒకప్పుడు పోటీపడి లడ్డు కొనుక్కొని తినేవాళ్ళం. 5 ఏళ్లలో ఎంత వరెస్ట్గా ఉన్నది లడ్డు అంటే. లడ్డు అంటే వద్దు మాకు, ఏరే వాళ్ళకి తెస్తే కూడా 1 డేలోనే స్మెల్ లేకుండా పోయేది, ఆరిపోయేది, గడ్డగట్టేది, చాలా ఇదిగా ఉన్నది. మొత్తం రసాయనాలతోనే తయారు చేశారు. కల్తీ ఎక్కడిది, నెయ్యి చుక్క వేయలే దాంట్లో. నెయ్యి కల్తీ అంటున్నారు. కల్తీ చేసినా కూడా సిట్టు కూడా చెప్పింది కదా 10% లోపల కలిపితే అది బయటపడదని. అన్ని కల్తీలు జరిగినాయండి. వాళ్ళు ఏందో సంబరాలు చేసుకుంటున్నారు అంతే, బయటపడకూడదు, ఏదో మనం మర్యాదలు పోతాయని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అంతే. యాక్చువల్గా లడ్డు కల్తీ జరిగింది, 100% కల్తీ జరిగింది. ఆ టేస్ట్లోనే తెలిసిపోతుంది. ఓ చుక్క పాలు కొనకుండా వాళ్ళు లడ్డు తయారు చేశారంటే ఎక్కడ నెయ్యి వస్తుందండి? 4 లక్షల లీటర్లు పాలు కొని చేయాలంటున్నారు. ఎక్కడి నుంచి కొంటున్నారు వాళ్ళు అంత నెయ్యి? నంది వాళ్ళది కొని బాగా నీట్గా చేసేవాళ్ళు. ఒకప్పుడు 250కి 300కు
లీటర్ నెయ్యి వస్తుందా? ఎక్కడన్నా దొరుకుతుందా? అలా చేసి భయంకరమైన చెడ్డ పేరు తెచ్చారు. తిరుమల అంటేనే భయపడ్డారు వద్దు అని. అంత ప్రతి ఒక్కటే అంతే. ఒక టిఫిన్ పెట్టడంలో కానీ బయట భోజనాలు కానీ అన్నీ చెడగొట్టే, అన్నీ కల్తీనే. ఇప్పుడు తృప్తిగా ఉంది దేవుని దయ వల్ల. మామూలుగా కల్తీ జరగలేదండి. ఈ లడ్డు గురించి చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపోతుంది. అసలు మాట్లాడకూడదు. వాళ్ళు ఏందో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో కూడా అర్థం కాలే. ఎవరికి తెలియదు? ప్రజలందరికీ తెలుసు కల్తీ అని. ఇంకెందుకో సర్దుకొని పోతా అన్నారు. పోయినారు. 5 ఏళ్ళు అట్లే జరిగింది. ఇప్పుడు అలా కాదు, బాగుంది. ఇప్పుడు లడ్డు తృప్తిగా ఉంది తినడానికి కూడా. గత 5 ఏళ్ళలో ఎవడు తృప్తిగా పోయినోళ్ళు లేరు, తృప్తిగా తిన్నోళ్ళు లేరు. భోజనం కానీ టిఫిన్ కానీ ఏవే కానీ పాలు కానీ ఇచ్చేవాళ్ళు కాదు దర్శనాలకు పోతే. అంత అంత ఇదిగా ప్రవర్తించారు. టీటీడీ వాళ్ళు హిందువులు ఏదన్నా చేస్తారు కానీ క్రిస్టియన్స్ చేస్తే ఎట్లుంటుందండి? అట్లాగా ఇంకెట్లుంటుంది? కల్తీలుగా ఇంకెట్లుంటాయి? క్రిస్టియన్స్ చేస్తే ఏదో హిందువుల చేతుల్లో ఉంటే నీట్గా చేసుకుంటారు. గతంలో అయితే అంత తెలియదండి, అంత క్వాలిటీ ఉండేది కాదు. ఇప్పుడైతే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. కల్తీ అంటే సిట్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది కదా కల్తీ జరిగిందని. ఇది పామ్ ఆయిల్ను కెమికల్స్ కలిపారంటున్నారు కదా. జంతువు కొవ్వు అనేది ఏదో లేదని అంటున్నారు కానీ కల్తీ అయితే కంపల్సరీగా జరిగిందిగా 100%. అదే పాలు లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? అలా పాలు లేకుండా చేసిందే కదా నెయ్యి అంటే కల్తీ అంటే. కల్తీ అనేది 100% జరిగిందే, అది ఇంకా దాని డౌట్ లేదు. లడ్డు క్వాలిటీ బాగుంది. ఎట్లా అంటే కరెక్ట్ కాదనేగా ఇప్పుడు జరిగిందంతా, ఇప్పుడు సిట్టు విచారణలో జరిగిందంతా మోసమనేగా. నా ఊహ 8 సంవత్సరాల నుంచి లడ్డు ప్రసాదాలు తిరుమలకి వెళ్ళా అంటే లడ్డుతో పాటు అన్న ప్రసాదాలు తింటూ తెచ్చామంటే ఇంటికాడ 10 మందికి ఇస్తే ఎంతో తృప్తిగా తినేవాళ్ళు. ఆ గత 19 నుంచి 24 గత ప్రభుత్వంలో లడ్డు ప్రసాదాలు తెచ్చితే అది వాసన కాదు. ఒక బస్సులో తెస్తా అంటే ఒక 2 లడ్డులు ఎత్తుకుంటే బస్సు అంతా గుమగుమలాడేది. అన్నప్రసాదాలు తెస్తే గుమగుమలాడేది. ఇక్కడి నుంచి మెడ్రాసుకు కానీ బెంగళూరుకు కానీ హైదరాబాద్కి ట్రైన్లో లడ్లు ప్రసాదాలు ఎత్తుకోమంటే ఆ ట్రైన్ అంతా వాసన వచ్చేది. బాబు తిరుపతి నుంచి వస్తూ ఉండారా? ఏమండి మీరు తిరుపతి నుంచి వస్తూ ఉండారా? తిరుపతి ఎంగొల్దేనికే అని అడిగేవాళ్ళు. అట్టాడి ప్రసాదాన్ని ఎంత దౌర్భాగ్యంగా ఎంత మోసం చేశారంటే కల్తీ చేసి 19 నుంచి 24 వరకు ఆవు పాలతో తయారు చేయాల్సిన నెయ్యి ఆవు పాలు కాంచి వెన్న తయారు చేసి మళ్ళీ నెయ్యి తీసేవాళ్ళు. కానీ వీళ్ళు తయారు చేసిందంటే మొత్తం పామాయిలు కెమికల్తో నెయ్యి తయారు చేసి లడ్డు ప్రసాదాలు తయారు చేసి ఇంత మోసంగా తయారు చేశారు. ఈనాడు ఇప్పుడు అంటే 25 నుంచి ఈ దినం వరకు లడ్డు ప్రసాదాలు చాలా మార్పు ఉంది. వడలో కానీ లడ్డు కానీ చాలా రుచికరంగా ఉంది. ఒక 3-4 రోజులు పెట్టుకున్న ఈ దినం లడ్డు బాగుంది. అదే గతంలో అయితే 19 నుంచి 24కే లడ్డు తెచ్చుకుంటే ఒక రోజుకి 2 రోజులకే వాసన పట్టిపోయి బూజు పట్టిపోయి రుచే ఉండదు. లడ్డు కానీ వడ కానీ అన్నప్రసాదాలు కానీ. ఆ అన్నప్రసాదాలను ఏం చేసినారంటే అదేమో బియ్యం అన్నాడు ఆయన సుబ్బారెడ్డి గారు. ఆ బియ్యంతో తెచ్చిన అదే ప్రకృతి బియ్యం అంట. ఆ ప్రసాదం తింటే అది ప్రసాదంగా ఉంది. ఇటువంటి పాపాలు చేసిన మా మహాత్ములు ఈమె కల్తీనే చేయలేదని మాట్లాడుతున్నారు. ఇది ధర్మమా? మీకు న్యాయమా? వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు, మీకు సరైన శిక్ష విధిస్తాడు. వెంకటేశ్వర స్వామి మన పెద్దోళ్ళు ఏం చెప్పారు ఇంతకుముందు? ఎవరు జోరు పోయినా బుసనాగప్పకు సొత్తుకు కానీ బైరాగౌడు సొత్తుకు కానీ పోవద్దండి. వెంకటేశ్వర స్వామిని బుసనాగప్ప అంటారు. బుసనాగప్పతో పెట్టుకున్నోడు బాగుపడినోడు కానీ ఈ చరిత్రలో దేవస్థానం కానీ స్థానికులు కానీ బాగుపడినోడు లేడు. ఇది బుసనాగప్ప శాపం మీకు తగలుతుంది. మీరు పాప పరిహారం చేసుకొని వెంకటేశ్వర స్వామికి పొలిదండాలు పెట్టుకొని చంపదెబ్బలు కొట్టుకోవాలని కోరుచున్నాను. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కొత్త నాటకానికి తెరతీశారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని ఎంతోమంది నిపుణులు కమిటీలు నిర్ధారిస్తుంటే వీళ్ళ హయాంలో వీళ్ళ పరిపాలనలో పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డుని వీళ్ళ లాభాపేక్షతో వీళ్ళ ధనకాంక్షతో కల్తీ నెయ్యిని వాడి కోట్లాది ప్రజలకు ఆ లడ్డులను పంపిణీ చేసి అది నివేదికలో తేలి అది కల్తీ అని తేలితే బుకాయిస్తున్నారు ఈ వైసీపీ నేతలు. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు కల్తీ జరగనే లేదు అని వాదిస్తున్నారు.
వీళ్ళు కల్తీ చేసినారు అన్నదానికి చాలా ఆనవాళ్ళు ఉంది. ఫైనల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. తప్పు చేసి కూడా వీళ్ళు శ్రీనివాస ప్రసాద నిందా హోమం అంట. నేను 100% చెప్పగలుగుతున్నా, మీరు చేసింది పశ్చాత్తాప హోమం, పరిహార హోమం. తప్పు నుండి తప్పించుకోవడానికి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని మన్నిచ్చు అని పరిహార హోమాన్ని మీరు నిర్వహించారే కానీ ఇంకొకటి కాదు. మీరు చెప్పే బుకాయింపు మాటలు, మాయ మాటల్ని ప్రజలు నమ్మరు. నివేదికలు వస్తున్నాయి. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డుని మీ పాలనలోనే 19 నుంచి 24 వరకు ప్రసాదాల నాణ్యతంతా కొరవడిపోయింది. లడ్డు అయితే ఒక రాయిలాగా తయారైపోయింది. దాంట్లో విశిష్టత పోయింది, విలువ పోయింది. మీ వల్లే. మీరే తప్పులు చేసేసి, మీరే అపవిత్ర కార్యక్రమాలు చేసి, ప్రపంచమంతా కోట్లాది మంది హిందువులు ఇష్టపడే శ్రీవారి లడ్డుని మీరు కల్తీ చేసి, మీరు వ్యాపార దృక్పథంతో మళ్ళీ మోసపు మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకోవడం చాలా చాలా ఘోరం. ఇటువంటి తప్పుడు పనులతో మీరేదో హోమాలు చేసేసి ఆ తప్పును ముఖ్యమంత్రి గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద వాళ్ళు ఏదో తప్పులు చెప్పేశారు అని అనడం ఇది చాలా అమానుషం, ఘోరం. వాళ్ళు పరమ భక్తులు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దేవుడంటే పరమ పవిత్రతతో భావించే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ మీద మీరు బురద జల్లేసి వాళ్ళేదో తప్పు చేసినారు అనడం చాలా దారుణం. కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి పాలాక్షుడు, ఎవ్వరినీ వదలడు. నిజంగా మీరు కల్తీ చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ, మీరు కానీ పరమ పవిత్రంగా కొండకొచ్చి తలనీలాలు సమర్పించి ఆ కోనేట్లో మునిగి గోవిందనామ స్మరణ చెయ్యలేదు, మేము తప్పు చెయ్యలేదు అని అఖిలాండం దగ్గర చెబితే కొద్దిగానైనా ప్రజలలో కాస్త కనికరం కలగవచ్చు. కానీ తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేది స్పష్టమైంది. అయితే దీని మీద భక్తులు ఏం మాట్లాడారు, తిరుపతి స్థానికులు ఏం మాట్లాడారు అనేది ఇంతకుముందు మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా తిరుమల శ్రీవారి లడ్డు ఎలా ఉండేది, ఒకప్పుడు దాని టేస్ట్ ఎలా ఉండేది, లడ్డూ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారు అనేటటువంటి అంశాలని ఇంతకుముందు మాట్లాడినటువంటి భక్తులు అలాగే స్థానికుల మాటలో కూడా మనం వినడం జరిగింది. మరి అంత పవిత్రమైనటువంటి లడ్డూని కల్తీ చేయడం మహాపాపం. సో పాపం చేసి ఇప్పుడు దొంగ అన్నట్టు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి వాదన భక్తుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి హడావుడి అంటే వాళ్ళు కల్తీకి పాల్పడినటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి, అంటే ఒకే నివేదికలో ఉన్నటువంటి 2 భిన్నమైనటువంటి అంశాలను తీసుకొని అందులో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాన్ని హైలైట్ చేసి ఇంకొక విషయాన్ని మరుగున పడేలాగా చేస్తున్నారు. సో ఇదంతా కూడా భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలతో ఆటలాడుకోవడమే అనేటటువంటి విషయాన్ని భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నివేదిక సిద్ధమైపోయింది, ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులోకి దిగినటువంటి నేపథ్యంలో ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా హవాలాకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఈ కుంభకోణానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నేరాలు జరిగాయనేటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో పక్క ఏంటి అంటే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి పార్టీలు కావచ్చు, అట్ ది సేమ్ టైం ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. సో వీళ్ళు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలతోటి ఆటలాడుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ 9 కోసం.